దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాక్య పాఠంలో మరి 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము, ఇక్కడ విశ్వాసము అనే మాటలో దేవుడు మనకు అందిస్తున్న ఈ మాటలన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, దూతల చేత, భక్తుల చేత, సర్వ సృష్టి చేత స్తుతించబడుతూ, కొనియాడబడుతూ, ఆరాధించబడుతూ, నాయనా మానవుల చేతను, మానవుల యొక్క ఆలోచన చేత ఘనపరచబడుతున్నావు ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ దీన దాసుడిని నేను ప్రభా, నీ లేఖనమును చేత పట్టుకుని నీ ఎదుటగా, నీ బిడల ఎదుట నిలిచి ఉన్నాను. నిలుచు నన్ను నా తలంపులు మరుగు చేసి, నీ ఆత్మ తలంపులు, నీ ఉద్దేశాలు మాకు బయలుపరిచి నీ వాక్యముతో కట్టమని, నీ ఆలోచనతో బలపరచమని, నీ సన్నిధితో మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడును త్రియేక దేవుని నామములో అడిగి బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. విశ్వాసంగా ఎవరుంటారు, విశ్వాసాన్ని ఎవరిలా కాపాడుకోవాలి అని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుడు ఈ 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం మొదటి నుండి చదువుతుండగా మీరు గమనించండి. ఈలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మము విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్ములు బాధింపవలెను. మరియు అంటే మమ్ములను బాధింపవలెను, బాధింపకూడదు అంటే బాధింపవలదు అంటే బాధింపకూడదు అని అర్థం. తర్వాత మరియు మనుషులు, ఇక్కడ మనం గుహ నిర్వాహకులమనియు ప్రతి మనుషుడు మమ్మల్ని బాధింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై అవశ్యము. నమ్మకం ప్రియులరా, ఈ విశ్వాసము కంటే నమ్మకం చాలా ప్రాముఖ్యం అండి. నమ్మకముగా పనిచేసిన భక్తులు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఈ నమ్మకాన్ని మనుషులుగా మనం అనేక రకాలుగా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ దేవుని యందు నమ్మకము కలిగి ఉండాలంటే దేవుని ఏర్పాటు లేనిదే నమ్మకాన్ని మనం సంపాదించుకోలేము. నమ్మకం అనేది సామాన్యంగా రాదండి. అది దేవుడు అందించాలి, దేవుడు సమకూరుస్తేనే తప్ప మనకు దొరకదు. నమ్మకాన్ని సమకూర్చుకోవడం చాలా సమయం పడుతుంది, కానీ నమ్మకాన్ని చెడగొట్టుకుంటే ఒక క్షణం పట్టదు. అందుకే నమ్మకం చాలా విలువైనది. దేవుడు మొదట యేసు ప్రభు పుట్టినంటే కార్యము చేయొచ్చు, కానీ మనుషుల్లో ఒక నమ్మకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేశాడు. ఆ నమ్మకమును ఎటువంటి భంగము లేకుండా ఈయనొచ్చిన క్రియను చెరగించాలి. అప్పుడే నిజమైన విశ్వాసమును, నిజమైన క్రియను దేవుడు బయలుపరుస్తాడనేది మనం గ్రహించాలి. అప్పుడే దేవుని మాటలు వినటకు, దాన్ని గ్రహించుటకు, దాన్ని ప్రార్థించుటకు మనకు అవకాశం ఉంటుంది. నమ్మకం లేకపోతే మనుషులు బ్రతకడం కష్టం అండి. నమ్మకాన్ని చాలా ప్రాముఖ్యంగా కాపాడుకోవాలి. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను. నేను విమర్శించుకుంటాక పెద్ద
సమస్య కాదు, కానీ నన్ను నేను విమర్శించుకోలేను అనే మాటను. పిల్లరా, నమ్మకము అనేది ఎలాగ వస్తుందంటే నడిచే నడకను బట్టి వస్తుంది. నమ్మకం ఎలా పెరుగుతుందంటే చేసే పనిని బట్టి పెరుగుతుంది, మాట్లాడే మాటను బట్టి పెరుగుతుంది, నువ్వు ఆలోచించే ఆలోచన నిమిత్తం పెరుగుతుంది. అలాగే దైవత్వములో ఎలాగ కనపరచుకోవాలి నమ్మకాన్ని బట్టే దైవత్వం నీ మాట తీరులో, నీ పని తీరులో, నీ నడక తీరులో దైవము ఎలాగుంటుంది, ఎలాగ ఉండబోతుంది అనేది మనం గ్రహించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో దేవుడు ఏ రకముగా నన్ను బలపరుస్తున్నాడు, ఏ రకంగా నన్ను ఆదరిస్తున్నాడు, ఏ రకమైన క్రియల ద్వారా నీకు నాకు ఆదరణ కలుగజేస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తన క్రియల ద్వారా అనేకమైన క్రియలను, అనేకమైన తలంపులను నీకు నాకు ఇచ్చిన వారు అయి ఉండొచ్చు కదా. కానీ దేవుని ఎంచుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎంచుకుంటా నువ్వు ఎంత నమ్మకముగా ఉంటావు అనేది దేవుని పట్ల షడ్రకు మేషకు ఎంత నమ్మకంగా ఉన్నారండి. ఏమండి, అపోస్తుడైన పౌలు శీలలు ఎంత నమ్మకంగా ఉన్నారు, శిష్యులు దేవుని ఎడల ఎంత నమ్మకము కలిగి ఉన్నారు. ఏమంటే అబ్రహాము ఆది పురుషుడైన మన పితృడైన అబ్రహాము దేవుని పట్ల ఎంత నమ్మకం కలిగి ఉన్నాడు. కానీ శారా నమ్మకము అపనమ్మకంగా ఉన్నదో లేదో తెలియదు, కానీ అబ్రహాం అయితే దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు. తన కుమారుని బలివ్వమని కోరినప్పుడు దేవుడు నమ్మకాన్ని కోల్పోకుండా తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని బలపరచుటకు చేసిన పనిని అబ్రహాం గ్రహించాడు. అబ్రహాము దేవుడు నరబలి కోరడని తెలుసు అబ్రహాంకి, అయినా కూడా అడిగాడంటే ఏదో కారణం ఉంటుందని అబ్రహాం గ్రహించి బలివుటకు వెళ్ళిపోయాడు. ప్రియులారా, దేవుడు స్వయముగా మానవుడి యొక్క బలిను నరబలి కోరే దేవుడు కాదండి యేసు ప్రభు. అందుకే నరబలి అనేది దేవుని యొక్క ఆలోచనలో లేనిది. మరి దేవుడు చాలామందిని చంపాడు కదండి. వాళ్ళు చేసిన దుర్మార్గాన్ని అనేకులకు పాకకుండా నాశనం మాత్రమే చేశాడు. నరబలి కోలుకోలేదు. నరబలి ఏంటండి, ఒక బోధకుని పిలవటం, ఒక ఫలాని వాడిని నాకు బలి అని అడలేదు దేవుడు ఎక్కడ. అంటే విశ్వాసాన్ని బలపరచట కొన్ని క్రియలు చేశాడు. మొదటి అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు, అబ్రహామా నీకు సంతానము కలగజేస్తానంటే అబ్రహాం ఏదో అనుకున్నాడు. కానీ సంతానము కలగజేస్తానన్నప్పుడు దేవుడు ఇచ్చినప్పుడు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. నమ్మకాన్ని ఎక్కడ, అందుకే నమ్మకం కలిగి ఉండండి. దేవుడు చేస్తాడు, చేసే దేవుడని. నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఇక్కడ విమర్శించుటకు మనుషుడి వల్ల కాదండి. మనిషి విమర్శించడం ఏంటి, అవదంట. నన్ను విమర్శించేవాడు ప్రభువే అంటున్నాడు. అంటే దేవుడు విమర్శించాలి తప్ప నన్ను ఈ లోకంలో విమర్శించే వాళ్ళు ఎవరు లేరు. సాతాను విమర్శించడం ఏంటండి, బురద జల్లుతాడు అంతే. అది విమర్శన అనరు. విమర్శ అంటే తరతరాలమును వెంటాడితే విమర్శన. విమర్శ అంటే ఒక మనిషి ఒక రాయేస్తే విమర్శ కాదది. సాతానుగాడు నీ వీక్నెస్ను, అంటే నిన్ను వీక్నెస్గా చేయటానికి చేసే పనులు. దాన్ని విమర్శ అనుకుని దాన్ని విమర్శించాడని కక్ష పెంచుకోవటం ప్రయోజనం కాదు. అసలైన విమర్శ అంటే ఏంటి, భగవంతుడికి దేవునికి మానవుడు అసలు లేకుండా చేయటం, మానవుడుకు మనుగుడు లేకుండా, అది విమర్శ అంటే. అటువంటి దేవుడు మానవుడికి విమర్శ అనేది లేకుండా చేశాడు. మానవుడు విమర్శించేవాడు ఎవరున్నారండి? మనం విమర్శించుకుంటున్నాం అంటే ఏంటి, కొన్ని లోపాలు చూపించుకుని విమర్శించుకోవడం, అది కాదండి. ఇక్కడ దేవుడు విమర్శించేవాడు, నన్ను విమర్శించేవాడు ఎవరు లేరు అంటున్నాడు. అంటే మనుషులు ఎవరు విమర్శించలేరు, దేవుడే నన్ను విమర్శించాలన్నా, నన్ను త్రోసివేయాలన్నా, పక్క నెట్టివేయాలన్నా, పక్కకు లేకుండా చేయాలన్నా ఆయన వల్ల నాలో విశ్వాసం అనేది, నమ్మకము, విశ్వాసం అనేది ఉంది. అందుకే విశ్వాసాన్ని కాపాడుకోటకు దేవుడి ఈ లోకంలో నమ్మకాన్ని క్రియేట్ చేయటకు ఎంతగా ఆయన ఎదురు చూశాడు. నమ్మకం, ఈ నమ్మకాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? నమ్మకం అంటే ఏంటి, ఎవరిని నమ్మాలి? నమ్మకం లేదా అని మనం అంటాం. ఈ లోకంలో నమ్మకం ఉంటే అవతల వాళ్ళు ఏమంటారు తెలుసా? నమ్మకం విశ్వాసం కలిగి మనం పనిచేసినప్పుడు
నమ్మకం కలిగి మనం పని చేసినప్పుడు మన పనికి ఎవరు పేరు పెట్టే పనుడు. అందుకే నమ్మకాన్ని కలిగి మనం సేవ చేయాలి. నమ్మకము దేవుడు చేస్తాడని నమ్మి ప్రార్థించాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గురించియో తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమైన రహస్యములను వెలుగులోనికి చెక్కి హృదయములలో ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఇక్కడ దేవుని వల్లే కలుగుతుంది మెప్పు తప్ప ఎవరి వల్ల కలగదు. మనుషుల వల్ల ఏమీ జరగదని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికంటే మరి కొలింది సంఘానికి చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు పౌలు గారు? మనుషుల్లారా, మీరు అనుకున్నట్టు నన్ను శపించలేరు, నన్ను దూషించలేరు, నన్ను పక్కగా నెట్టివేయలేరు. అది దేవుని చిత్తమై ఉండాలి తప్ప మీ వల్ల కాదు. ఎస్, ఇవాళ ఒక యాజకుడు కొట్టబడుతున్నాడు, తిట్టబడుతున్నాడు, చంపబడుతున్నాడు అంటే దేవుని క్రియల సాతానుగడి చేసే కొంత పని ఉంటే అది దేవుడు కూడా ఆ పనిని కూడా అనుకూలంగా మారుస్తాడు. ప్రియులారా, వారు చనిపోయారు అనుకుంటాం, కానీ వారు చేసిన బోధలు అప్పుడు విశ్వాసాల్లో బయటపడతా. అపోస్తుడైన పౌలు చనిపోయిన తర్వాత అపోస్తుడైన పౌలు గురించి ఆ దేశ రాజులు భయపడ్డారు. ఎందుకంటే అంతగా మరణించి అంతగా రక్తం కార్చిన అపోస్తుడైన పౌలు చరిత్ర రాజుల యొక్క చరిత్రను తిరగరాయగలిగాడు. అందుకే దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకం, విశ్వాసం ఒకటండి, నమ్మకం చాలా ప్రాముఖ్యం. అది ఎలాంటిదంటే ఇక్కడ అంటున్నాడు ఆయన, మీరు మమ్మల్ని చూచి లేఖనములందున్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకుని మీరు ఒకరి పక్షాన ఒకరి మీద ఉప్పొంగుకొనున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమే నా మీదను అపోల్లైన పెట్టుకుని సాదృశ్య రూపముగా మీకు చెప్పి ఉన్నాను. అంటే సంఘాల మీదను, సంఘాలకు ఎందుకు ప్రకటిస్తాం? మేము సేవకులుగా మీ భారం మా మీద వేసుకుంటున్నాం. మేము దేవుడు నమ్మకంగా మేము నడుస్తున్నాం. ఆ నమ్మకాన్ని దేవుడు మమ్మల్ని మా మీద ఉంచుకున్నాడు. ఆ నమ్మకాన్ని మేము కాపాడుకోవాలి. కాబట్టి మీ సంగతులు, మీ విషయాలు మేము దేవుని ఎదుట మొరపెడతాం, మీరు చింతించకండి అని ప్రజలకు చెప్తున్న మాటలు పౌలు గారు మనం వింటున్నాం. ఇవాళ నమ్మకాన్ని కోల్పోయి సాధించేది ఏముందండి లోకంలో? నమ్మకము ఎక్కడున్నా నిన్ను రక్షిస్తుంది, నిన్ను కాపాడుతుంది. ఊబులో నుండి విశ్వాసము, నమ్మకం అనేది చాలా గొప్పదండి. నమ్మకాన్ని దానికి తిరుగు లేదని నేను నమ్మాను. చాలా విషయాల్లో, నాకు జరిగిన విషయాల్లోనే నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవడం చాలా సమయం పడుతుంది. కానీ నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటే నిన్నెవరూ కూడా పక్కకి నెట్టలేరు, నిన్నెవరు ఏమీ చేయలేరు ప్రియులారా. అయితే ఇక్కడ ఏదనగా మీకు ఆధిక్యము కలగజేయబడేవాడు నీకు కలిగిన దాంట్లో పొరునిది పొందనిది నీకు కలుగునా? ఏది పొందియుండియు పొందనట్టు నువ్వు అతిశయింపనేలా? అంటే మనం పొందుతున్నాం కానీ పొందలేదని అతిశయపడతాను. పెదాలు ప్రేమ, నమ్మకాన్ని కూడా పెదాల మీద చూపించకండి, మనస్ఫూర్తిగా నమ్మకం కలిగి ఉండండి అని అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీకు కొదుము లేక తుట్టులైతురి, ఇదివరకే ఐశ్వర్యవంతులు. ఇప్పుడేమో మీరు ఇదివరకే మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. అంటే దేవుడు సృష్టిలోనే మనిషిని ధనవంతులు చేశాడు. కానీ ఆ ధనమును విచ్చలవిడిగా చేసినప్పుడు దేవుడే దేవదూతల ద్వారా పరలోకండి అగ్ని కురిపించి నాశనం చేసిన దినాలను చూస్తున్నాం. అది సొదొమ పట్టణమును, ఇశ్రాయేలు ప్రజల్ని వారు అక్రమంగా నడిచినప్పుడు మరి భూకంపం కల్పించి అగ్ని సృష్టించి ఆ స్థలములో భూకంపం కలిగి చాలా మందిని అందులోనే పడి చనిపోవటం కూడా మనం చూస్తాం. దేవునికి వ్యతిరేకమైన వారు
అసలు చరిత్రలో ఎక్కడా కూడా కనపడని వారై, వారి పేర్లు కూడా ఎక్కడా కూడా వినపడని వారై ఉంటారు అనేది మనం గమనించి, అందుకే నమ్మకం చాలా గొప్పది. నమ్మకం అనేది విలువలతో కూడినది. నమ్మకాన్ని క్రియేట్ చేసుకోవటకు చాలా సమయం పడుతుంది. అయితే ఇక్కడ విడిచిపెట్టి మీరు రాజులైతిరి, అవును మేము మీతో కూడా రాజులమై అగునట్లు మీరు రాజులగుటకు నాకు మీరు అటువలే మీరు రాజులగుటకు నాకు సంతోషమే కదా. ఎస్, నిజమే కదా. ఇప్పుడు మనలో ఒకడు రాజు అయితే మనకు సంతోషమే కదా. మా పలానా వాడు మా మా మావోడు మరి ఎమ్మెల్యే అయ్యాడండి, నెంబర్ అయ్యాడండి, మావాడేనండి అని చెప్పుకొని కొన్ని విషయాల్లో మేలుని పొందేవారం అవుతాం కదా. మంచిదే కదా, చెడ్డేం కాదు కదా. కానీ నమ్మకాన్ని పలానా వాడు నీ ఇంటివాడు లేకపోతే నీ బంధువు నీ స్నేహితుడు రాజు అయితే, అరే పలానా వాడు నాతో నమ్మకంగా నడిచాడే చిన్నప్పటి నుంచి, పలానా వాడు నాకు నమ్మకంగా సలహాలు ఇచ్చాడే, ఎంతో నమ్మకంగా నాతో ప్రేమించాడే, అయ్యో అటువంటి వాడిని ఇవాళ ఆ స్థాయి పెరిగింది, వాడు ఈ స్థాయి పెరగటాక నా దగ్గర ఎంతో నమ్మకంగా నడుచుకున్నాడే, నమ్మకంగా అనేకమైన మాటలు చెప్పాడే, దానివల్ల నేను బలపడ్డాను కదా అని ఆ నమ్మకాన్ని రుణము తీర్చుకునే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎదురు చూస్తాడు. ఎలాగ ఎదురు చూస్తాడు అంటే మనం గమనించినప్పుడు ఇక్కడ ఎద్దువైనట్టు దేవుడు అపోస్తులైన మమ్మలను అందరికంటే మమ్మలను కపటి ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. ఇక్కడ ఏమన్నాడు? దేవునికిని దేవదూతలకును మనుషులుగాను బోధకుడు అంట వేడుకగా ఉన్నారంటే చూడండి, మనం వేడుక అంటే తెలుసు కదా, మరి ఆ సినిమాలో నటించే వాళ్ళని చూస్తూ ఉంటాం. ప్రజలను నవ్వించుటకు, వేడుక ఆనందపరచుటకు కొన్ని నాటకాలు వేస్తూ ఉంటాం, కొన్ని జరుగుతుంది. అలాగే సేవకుడు కూడా అనేకులు రక్షించుటకు వేడుకగా కనబడాలి, అంటే అలంకరించబడిన వ్యక్తిగా ఉండాలి. ఇతడు దేవుని పనివాడు, ఇతడు దేవుని పని చేసేవాడు అనే ఆలోచనలోకి మనం రావాలనేది దేవుని లేఖనం చెప్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు నిమిత్తం వెర్రువారము, మీరు క్రీస్తునందరూ బుద్ధిమంతులు, మేము బలహీనులము, మీరు బలవంతులు, మీరు గనులు, మేము గణహీనము, ఈ గడియ వరకు ఆకలి దప్పలు గలవారము, దిగంబరులము, పిడుగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేకయి ఉన్నాము. అంటే నిలబడటానికి స్థలము లేక మేము ఉన్నాము, వస్త్రాలు లేక దిగంబరులమై పిడుగుద్దులు తింటున్నాము అన్నాడు. అంటే యేసు ప్రభు ఏదైతే చేశాడో తన సేవకులు కూడా అదే చేయాలని ఉందంటే ఉంది. కానీ దేవుని ఎడల నువ్వెప్పుడైతే నువ్వు ఆ సమాజంలో తప్పు చేసో లేకపోతే ఏదో రకంగా దెబ్బలు తినాలని ప్రయత్నం చేయకూడదండి. సాతానుగాడు అనేక రకాలకి ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా ప్రియులారా? చాలా మంది సాతానిక ఆ మనిషిలోకి మహా ఎక్కువగా ప్రవేశించి అనేకలని ఆయన సువార్త ప్రకటించకుండా, ఆయన క్రియలు మరి బహిరంగ చేయకుండా చాలా మంది కొడుతున్నారు, చాలా దారుణంగా కొడుతున్నారండి. ప్రియులారా, ఎలాగంటే స్త్రీలు కూడా అడ్డపడినా కొని ఆపన వ్యక్తులుగా ఉన్నారంటే వాళ్ళు ఏం కనపరుచుకుంటున్నారు? నమ్మకాన్ని కనపరుచుకుంటున్నారు. ఎవరి పట్ల? మనుషుల పట్ల. నేను దేవుడిచ్చిన నమ్మకమైన దాసుడిగా మీ మధ్యకు వచ్చాను, నమ్మకంగానే బోధిస్తాను, నన్ను పోషించేవాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. నమ్మకం కలిగి మనం పరిచయం చేస్తున్నామా? నమ్మకం కలిగి నువ్వు జీవిస్తే మనం ఎప్పుడూ కూడా వంకరగా మాట్లాడలేం, ఎవరిని విమర్శించలేం. నీ గురి దేవుని యొద్ద నమ్మకం కలిగి ఉన్నావు. ఆ నమ్మకాన్ని కోల్పోకుండా జీవించే అనుభవం దేవుడు నేర్పుతాడు. అందుకే నమ్మకాన్ని ఇతడు మా నాన్న అందుకే ఏమన్నాడు అబ్రహాము, క్షమించండి, దావీదుతో ఏమంటాడు? ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. పరలోక రాజ్యంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు దాసుడిగా ఉంటాడని. అంటే నా పనంతట్లో నమ్మకమైన వాడని అనేక మంది అనేక వారికి దేవుడు బిరుదిచ్చిన వాడు. వీరు నా నమ్మకమైన వారు
ఇలా షడ్రకు మేషకు అబేద్నెగోలు 12 మంది శిష్యులు, మరి ఇక్కడ మన యోహాను గారు, మరి అలాగే పద్మదీపంలో ఉన్న యోహాను గారు, వీళ్ళందరిని చూసుకుంటే ఎంతమంది అండి ప్రియులారా. అందరూ కూడా దేవునికి నమ్మకంగా పనిచేశారు, దేవుని ఎడల నమ్మకంగా జీవించారు, దేవుని ఎడల నమ్మకంగా ప్రవర్తించారు. ఆ ప్రవర్తన మనము జాగ్రత్త కలిగి ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడ, కరుణామయుడ, దయామయుడ, వందనాలు. ఈ సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆలోచన, నీ క్రియలు మాకు తోడుగా ఉంచి, నీ ఆత్మచేత నింపి బలపరిచి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, నీ ఆలోచన క్రియలు మాకు దయ చూపించమని, నీ ఆలోచన తలంపులు మాకు సమకూర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు నాకు అందించి బలపరిచి నడిపించమని, నీ దీవెన ఆదరణతో మేమందరం నమ్మకముగా ఉండుటకు, నమ్మకమైన విశ్వాసాన్ని కాపాడుకుటకు నీ సహాయం దయచేయమని, మేమందరం నమ్మకముగా నీ బిడ్డలుగా, నీ కనుదిష్టిలో నీ కంటికి కనపడినట్లుగా మేము అటు జీవితములు కలిగిన జీవించినట్లుగా మేమే కాదు, ప్రపంచంలో ఉన్న సేవకులు, పరిచారకులు, సువార్థకులు, పండితులు, నైనా శాస్త్రులు, ఇలా ఎందరో ఉన్నారు ప్రభు. వారందరికీ నమ్మకాన్ని కలిగజేసి, ఆ నమ్మకం వలన నీ వంద నమ్మకము కలిగి నీ వైపు చూసే భాగ్యము ప్రపంచంలో ఉన్న ప్రజలందరకు నమ్మకాన్ని కలిగించి, నమ్మకం లేక అల్ప విశ్వాసులుగా, అల్పులుగా మారిపోతున్న వారందరికీ నమ్మకాన్ని కలుగజేసి నీ ఆత్మత నింపమని మా రక్షకుడును ప్రభు అయిన క్రీస్తు నామమును అడుగుచు ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మహానుధుడైన మాకు దయచేసి మా ప్రార్థన చేసి వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు, శోధనగా కింద తప్పించము, రాజ్యము శక్తి మహిమా నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, అపవాదికులం ప్రవేశ రక్తమే జయము, అపవాదికులం ప్రవేశ సంపూర్ణ విజయము, అపవాదికులంతకల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక అనేక జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.